రండి కదలి రండి కదలి రండి కదలి రండి హిందువులారా ధర్మదీప్తి వెలిగిద్దాం బంధువులారా కదలి రండి హిందువులారా ధర్మదీప్తి వెలిగిద్దాం బంధువులారా దేవాలయ రక్షణే మన కర్తవ్యం వినిపిద్దాం ఈ హైందవ శంఖారావం దేవాలయ రక్షణే మన కర్తవ్యం వినిపిద్దాం ఈ హైందవ శంఖారావం కదలి రండి కదలి రండి కదలి రండి రాముని తల ఒక మూలకు కృష్ణుని శిల ఒక గుడిలో రాముని తల ఒక మూలకు కృష్ణుని శిల ఎటు చూసిన గుడి గుడిలో రాక్షస హేళ ఒక గుడిలో రాముని తల ఒక మూలకు కృష్ణుని శిల ఎటు చూసిన గుడి గుడిలో రాక్షస హేళ మైకంలో మైసమ్మను పొగరెక్కి పోచమ్మను మైకంలో మైసమ్మను పొగరెక్కి పోచమ్మను కాల్దన్నిన నీతులకి మత్సరమేలా స్వయంభూలతో ఆటలు సరికాదన్నా ఇదే చివరి హెచ్చరిక వినుకోరన్నా స్వయంభూలతో ఆటలు సరికాదన్నా ఇదే చివరి హెచ్చరిక వినుకోరన్నా గుడి అంటే మా గుండె ఎవడిది అధికారం ఆ గుడిలో మ్రోగిద్దాం శంఖారావం గుడి అంటే మా గుండె. నేడు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ చేసుకోవడానికి వచ్చాము. నిజంగా భారత జయంతి ఛత్రపతి శివాజీ అనే పేరు తెలుసుకుంటేనే మన జన్మ వెంటనే నిలబడతాయి. అటువంటి వీరత్వం ప్రదర్శించినటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ అనే ఒక పేరు కాదు, అది ఒక ఆలోచన, ఒక శక్తి. మనకు భావితరాలలో దేశభక్తి, దైవభక్తి, జాతీయ భావనలను రూపొందించడానికి ఛత్రపతి శివాజీ పేరు తలుచుకుంటే చాలు. ఆ ఛత్రపతి శివాజీ స్ఫూర్తిగా వారి సంభాజీ గారు కూడా పోరాటం చేశారు. మొన్న మనకు సినిమా వచ్చింది చావా, అంటే మరాఠీలో చావా అంటే సింహపుత్రుడు అని, మన తెలుగులో చావా అంటే చావు గురించి వస్తుంది. మతం మారుతావా చస్తావా అని 45 రోజులు చిత్రహింసలు పెట్టి తలకాయ నరికిన మతం మారకుండా హిందువుగానే చనిపోయినటువంటి సంభాజీ మహారాజ్ చరిత్ర ఈ భారత జాతికి తెలియాల్సి ఉంది. సినిమా వచ్చింది, అతని సినిమా తప్పకుండా చూడండి. మన భారత జాతి హిందువులకు ఛత్రపతి శివాజీ చరిత్ర కానీ సంభాజీ చరిత్ర కానీ చాలామందికి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం ఏ విధంగా పోరాడారు, ఏ విధంగా ప్రాణాలు వదిలారని ఈనాటి యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన జిల్లా కేంద్రంలో కాకుండా మండల కేంద్రం కాకుండా ప్రతి గ్రామంలో కూడా ఛత్రపతి శివాజీ జయంతిలో జరిగేలా వచ్చే సంవత్సరం జరిగే విధంగా విశ్వ హిందూ పరిషత్ ప్రయత్నం చేస్తుందని, మన దేశం కోసం, ధర్మం కోసం పోరాడిన వీరుల చరిత్ర తెలుసుకునే ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నాం. మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేయడం ద్వారా పిల్లలకు కానీ అసలు ఛత్రపతి శివాజీ ఎవరు, సంభాజీ శివాజీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తెలుసుకుంటే గతంలో జరిగిన అన్యాయాలు మనకు అర్థమైపోయే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి మానవీయుల చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరింతగా అయితట్టు మనం చేసుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత మాతాకు జై. శివాజీని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కాదు, మనం ప్రతిరోజు కూడా హిందువులము ఆదర్శంగా తీసుకొని జీవించాలి. వారి జీవితమే మనం ఆదర్శం. హిందూ సమాజానికి ఎక్కడైనా సరే ఆపద కలిగినప్పుడు ముందుండి పోరాడినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. వారి మార్గదర్శకంలో మనం అందరం నడవాలి. అదేవిధంగా శివాజీ తల్లి లాంటి వారు మనకి స్ఫూర్తి. వారు చిన్నతనం నుంచే శివాజీని ఏ విధంగా పెంచిందో మనం కూడా మన పిల్లల్ని కూడా ఒక శివాజీ లెక్క పెంచాలి. దేశం కోసం, ధర్మం కోసం నిలబడేటట్టు ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా పెంచాలి. అది వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగాలని ఈ
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతా కి అందరికీ జై శ్రీరామ్. ఛత్రపతి మహారాజు యొక్క జయంతి సందర్భంగా ఈరోజు హిందూ సంఘాలన్నీ కూడా ఛత్రపతి శివాజీ యొక్క జయంతి జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక రెండు విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఛత్రపతి మహారాజ్ ఈ దేశానికి ఏం చేశాడు, ఈ దేశం యొక్క ఉన్నతిని ప్రపంచానికి ఏ విధంగా చాటి చెప్పాడు, ఈ దేశంలో ఉండే స్త్రీని గౌరవించబడాలి అనే యొక్క నినాదాన్ని తీసుకునేటువంటి మహారాజు యొక్క చరిత్ర ఈరోజు యావత్ భారతదేశం తెలుసుకోవాలంటే ఆవశ్యకత ఉంది. ఎందుకు అంటే ఛత్రపతి శివాజీ యొక్క మహారాజు యొక్క రాజ్యంలో ఆ రోజు యొక్క పక్క రాజ్యాన్ని ఓడించి అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి నీకు బహుమతిగా ఇస్తానని చెప్పిన రోజున ఆ రోజు అది అంగీకరించకుండా ఆ యొక్క స్త్రీకి సొంత చెల్లెల్లాగా ఆమెకి ఏమేమి లాంఛనాలు అప్పచెప్పాలో అవన్నీ తీసుకొని మళ్ళీ తిరిగి ఆ రాజ్యంలో అప్పచెప్పడం జరిగింది. దీనికి అర్థమైంది ఈ దేశం యొక్క ఉన్నతిని కాపాడడం కోసం, ఈ హిందుత్వాన్ని కాపాడడం కోసం ఛత్రపతి శివాజీ ఏం చేశాడు ఈ చరిత్ర ప్రతి ఒక్కరు చదవాలి. కాబట్టి ఈరోజు ఛత్రపతి శివాజీ యొక్క జయంతి దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో అన్ని నెలలుగా జరగడం కూడా మనకు చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రను అందరూ చదివే విధంగా మనందరం ప్రోత్సహించాలని ఈ విధంగా నేను పిలుపునిస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి రాబోయే రోజుల్లో దీన్ని అనుసరించాలని కూడా విశ్వ హిందూ పరిషత్ గట్టిగా పిలుపునిస్తుంది. కాబట్టి అందరూ కూడా అనుసరించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు మనం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక జయంతి దినోత్సవం చేసుకుంటున్నాం. ఆయన సామ్రాజ్యానికి వచ్చేటప్పటికి చాలా చిన్న వయసులో అప్పుడున్న పరిస్థితులలో ఈ మొఘలాయ్ ముస్లిం రాజులకు ఎవరు కూడా ఎదురు చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితులలో తను పట్టాభిషేకం చేసుకున్నాక ఒక స్ఫూర్తిదాయకంగా 16 సంవత్సరాల వయసులో ఆయన అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా మొత్తము సమాజాన్ని, మొత్తము దేశంలో కూడా ఆయన పట్టాభిషేక దినాన్ని హిందువులందరూ కలిసి పట్టాభిషేకం చేసుకున్నంత ఉత్సాహంగా ఆ రోజులలో చేశారు. మొన్ననే ఒక సినిమా వచ్చింది. ఆయన కుమారుడు సంభాజీ ఎలా ఉన్నాడంటే ఆయన్ను పట్టుకొని ముస్లిం నవాబు వాళ్ళంతా కానీ తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, తను నమ్ముకున్న ధర్మం కోసం ఏదైతే పాటించాలనో అలాగే తన ప్రాణాలైనా వదులుతాడు కానీ మతం మారడానికి ఇష్టపడడు. అటువంటి చరిత్ర శివాజీ కుటుంబాన్ని. కాబట్టి మనం యువకులు అందరూ ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకొని ఈ దేశంలో ధర్మానికి ఎక్కడే కానీ హాని జరుగుతుందంటే మనమందరము ఒక్కటే, మేమందరం ఉన్నాము అనేది స్ఫూర్తి కలగడానికి ఈరోజు శివాజీ జయంతిని అత్యంత ఉత్సాహంగా చేస్తుండేది. అందరికీ ధన్యవాదాలు.
మర్చిపోయే ప్రమాదమెదురైనా ఎంతకెంతకు మేలుకోక మత్తులోనే ఉంటామా నిద్రలేవమని ఉద్యమించమని ఉగ్ర రూపమై హూంకరించమని భం 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 భలా భలా మోగిందిర శంఖారావం మన హైందవ శంఖారావం
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.